సో ఇప్పటి నుంచి నేను పెట్టే వీడియోస్ అన్నిటికీ ఆ మంత్ ఎండ్ రివ్యూ లాగా, అంటే లైక్ ఇట్స్ నాట్ లైక్ రివ్యూ, మనం ఎక్కువ కనెక్టెడ్ ఉండడానికి నేనేం చేస్తానంటే మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, అంటే లైక్ నేను యుఎస్ లో ఏం జరుగుతుంది అనే టాపిక్స్ మీద మాక్సిమం వీడియోస్ పెట్టడానికి చూస్తాను. సో వాటి కింద మీకు ఇంకా దీని మీద కూడా వీడియోస్ చేయండి, లేకపోతే దీనికి ఆన్సర్ ఏంటి అని చెప్పి అలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నా కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. మీరు కామెంట్ సెక్షన్ లో డ్రాప్ చేస్తే నేను ఆ క్వశ్చన్స్ కి రిప్లై ఇవ్వడం, లేకపోతే ఆ టాపిక్ మీద నేను వీడియోస్ చేయడం అయితే చేస్తాను. సో ఈ ఐడియా ఎలా ఉంది నా కామెంట్ సెక్షన్ లో చెప్పడం కూడా మర్చిపోకండి. అండ్ ఇవాళ వీడియో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉండుంటారు కదా. సో అదేంటి అంటే యుఎస్ఏ లో ₹1,00,00,000 శాలరీ, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పర్ మంత్ $10,000 వచ్చే పర్సన్ కి ఎంత ఖర్చులు అవుతాయి, ఎంత మిగులుతుంది, మనం ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి మనం సేవ్ చేసేంత సేవింగ్స్ వర్తా కాదా అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, మాక్సిమం అన్ని కవర్ చేస్తాను. అండ్ దీనిలో కూడా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పొచ్చు. సో దట్ నేను ఈ మంత్ ఎండ్ కి మళ్ళీ ఒక వీడియో మన కామెంట్ సెక్షన్ వీడియో లాగా మనం రివ్యూ చేసుకుందాం అనమాట. మంత్లీ పర్ఫార్మెన్స్ రివ్యూ అన్నట్టు ఆఫీస్ లో, ఇది కామెంట్ సెక్షన్ రివ్యూ. సో ఇంకా ఎలాంటి లేట్ లేకుండా ఇవాళ మనం మెయిన్ టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము. సో యుఎస్ఏ లో పర్ పర్సన్, ఒక పర్సన్ కి $10,000 శాలరీ కనుక వస్తుంటే వాళ్ళకి ఖర్చులు ఎంత అవుతాయి అనేది డిస్కస్ చేసుకుందాం ఫస్ట్. సో ఫస్ట్ ఖర్చు ఏంటి అంటే ట్యాక్స్. అంటే అది మనం ఖర్చు పెడుతుంది కాదు కదా, అది స్టేట్ లేకపోతే ఇంకొకళ్ళు ఖర్చు చేసుకునేది కదా, అది కూడా ఖర్చు కింద ఎందుకు లెక్క పెడుతున్నారు అని చెప్పి మాత్రం అనుకోకండి. ఎందుకంటే $10,000 వస్తుంది అంటే $10,000 వచ్చి మన అకౌంట్ కి అయితే పడిపోవు, ఖచ్చితంగా అందులో ట్యాక్స్లు కట్ అయిన తర్వాతే వస్తాయి. ఇది ఇండియాలో కూడా సేమ్ ఉంటుంది, బట్ ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సో యుఎస్ఏ లో ఫస్ట్ ఫెడరల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ రెండు ఉంటాయి. కొన్ని స్టేట్స్ కి స్టేట్ ట్యాక్స్ అయితే ఉండవు. సో లైక్ ఫ్లోరిడా ఇలాంటి స్టేట్స్ కి అయితే స్టేట్ ట్యాక్స్ అయితే ఉండవు అనమాట. సో వాళ్ళకైతే సూపర్ హ్యాపీ, జస్ట్ ఫెడరల్ ట్యాక్స్ కట్ అయ్యి మిగతాది మొత్తం అకౌంట్ లోకి పడుతుంది. బట్ కొన్ని హైలీ ఎక్స్పెన్సివ్ స్టేట్స్ అయితే ఉన్నాయండి, లైక్ న్యూయార్క్, కాలిఫోర్నియా, వీటన్నిటిలో చాలా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఎలా అంటే దూల తీరిపోద్ది స్టేట్ ట్యాక్స్. సో యా, ఫెడరల్ స్టేట్ కలుపుకొని మినిమం 30% అయితే ట్యాక్స్ కట్టింగ్స్ పోతాయి. అంటే $10,000 శాలరీ పర్ మంత్ వస్తాయి అనుకునే వాళ్ళకి 30% ట్యాక్స్ కట్ అవ్వగా $7,000 మన అకౌంట్ లోకి అయితే పడుతుంది. ఈ 7,000 లో కూడా మళ్ళీ అంటే లైక్ మనం హెల్త్ ఇన్సూరెన్స్, 401k బెనిఫిట్స్, ఇంకా ఇన్సూరెన్స్ పాలసీస్ మనం ఏదైనా ఎక్కువ ఆప్ట్ చేసుకున్నాం అనుకోండి, వాటన్నిటికీ కలిపి ఒక $500 అయితే కట్ అవుతాయి. ఆ 500 కట్ అయ్యి మనకి $6,500 అనేవి మన చేతికి పడుతుంది అనమాట. నేను ఇందులో ఏమేమి చెప్పానంటే హెల్త్ ఇన్సూరెన్స్, 401k బెనిఫిట్స్ అండ్ ఇంకా ఎక్స్ట్రా ఇన్సూరెన్స్ ఏమైనా మనం ఆప్ట్ చేసుకుంటే వాటన్నిటికీ కలిపి ఒక $500 కట్ అయ్యి $6,500 అనేది మన చేతికి వస్తుంది. అండ్ ఇప్పుడు మనం అయితే రెంటెడ్ హౌసెస్ గురించి డిస్కస్ చేసుకుందాము, ఎందుకంటే ఓన్ హౌసెస్ టాపిక్ ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. రెంటెడ్ హౌసెస్ వాళ్ళకి అసలు ఎక్స్పెన్సెస్ గురించి అయితే నేను చెప్తున్నాను. సో రెంట్ మినిమం ఇప్పుడు మేము ఉండేది న్యూ జెర్సీ, 1 bedroom 1 bath కావాలి అంటే మినిమం అయితే $2,000 రెంట్ అయితే ఉంటుంది. సో $2,000 రెంట్, ఇంకా 2 bedroom ఇవన్నీ అయితే కనుక ఇంకా రెంట్ సూపర్ గా మారిపోతూ ఉంటుంది. సో జస్ట్ రెంట్ అన్నమాట. రెంట్ $2,000 కనుక కట్ చేసుకుంటే 6,500 మైనస్ 2,000 వేసేసుకుంటే 4,500 కి అయితే మన ఎక్స్పెన్సెస్ అంటే లైక్ మన శాలరీ మిగులుతుంది. సో 2,000 తీసాము, ఇందులో ఏంటి వాటర్, పవర్ అన్ని కలిపి అనుకుంటున్నారా? సేమ్ మనం ఇండియా లాగే అండి. ఇండియాలో కరెంట్ బిల్ వస్తుంది, గ్యాస్ అయిపోయిన తర్వాత గ్యాస్ బుక్ చేసుకుంటే ఆ గ్యాస్ వాడికి మళ్ళీ సపరేట్ కట్టాలి, వాటర్ మనకి ఇంక్లూడ్ అయిపోయి వస్తుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే వాటర్ కూడా సపరేట్ బిల్ వస్తుంది. పవర్ బిల్, వాటర్, గ్యాస్, సివర్ అని ఇంకొకటి ఉంటుంది. అవన్నీ కలుపుకొని మనం ఈజీగా ఇంకొక 500 వేసుకోవచ్చు. అంటే ఈ 500 లో ఇంక్లూడ్ చేసుకోగలిగినవి ఏంటి అంటే పవర్, వాటర్, గ్యాస్, సివర్ అండ్ మనకి ఇంటర్నెట్ బిల్ ఉంటుంది కదా. ఖచ్చితంగా ప్రతి ఇంటికి వైఫై అయితే ఉంటుంది, వైఫై లేకుండా ఏ ఇల్లు ఉండదు. సో వైఫై అండ్ ఫోన్ బిల్ తో కూడా కలుపుకొని నేను ఈ $500 చెప్తున్నాను. ఇది ఎగ్జాక్ట్ గా ఇంతే అవుతుంది అని మాత్రం అనుకోకండి, కొంతమందికి తక్కువ అవ్వచ్చు. అంటే లైక్ పవర్ బిల్ తక్కువ రావచ్చు, వాటర్ బిల్ జాగ్రత్తగా వాడుకునే వాళ్ళకి తక్కువే రావచ్చు, అండ్ ఇష్టం వచ్చినట్టు వాడుకునే వాళ్ళకి ఈ ఫిగర్ ఇంకొంచెం ఎక్కువ కూడా అవ్వచ్చు. సో నేను మినిమం అమౌంట్సే చెప్తున్నాను కాబట్టి మినిమం $500 అయితే పడుతుంది అనమాట. సో 4,500 మైనస్ 500, సో 4,000 ఇక్కడికైతే లెక్క అవుతుంది.
సో ఇంకా మనం ఇంకా మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి కదా, జస్ట్ ఈ రెండు మాట్లాడేసుకుంటే ఎట్లా. యుఎస్ఏలో 90% ఆఫ్ ద పాపులేషన్ కి కార్ ఉంటుంది. కార్ లేకుండా ఏ పని జరగదన్నమాట. అంటే లైక్ ఆ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలన్నా, మనం గ్రాసరీస్కి వెళ్ళాలన్నా, ఆఖరికి కరివేపాకు, పాలు ఇలాంటివి కావాలన్నా మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఉన్నా కానీ ఎలా అంటే మనం ఇక్కడ దిగేసేసి మనకు కావాల్సిన ప్లేస్ లో దిగి అక్కడి నుంచి తెచ్చుకుందాం అన్నట్టు ఏమి ఉండదు. దానికి కూడా స్టాప్స్ ఉంటాయి. ఆ స్టాప్స్ టు స్టాప్సే మనం వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వాకింగ్ ఉంటుంది, లేకపోతే మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకోవడం ఇట్లా అవుతుంది. ఈ గోల్ అంతా ఎందుకు అని చెప్పేసి కార్ కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఉంటారు. 90% ఆఫ్ ద పాపులేషన్ కి కార్ అయితే ఉంటుందన్నమాట. సో కార్ కార్ ఇన్సూరెన్స్, కార్ పేమెంట్ అండ్ కార్ మెయింటెనెన్స్, అంటే మనం గ్యాస్ ఇవన్నీ పక్కా కొట్టించుకుంటాం కదా, ఇవన్నీ కలుపుకొని ఇంకొక $500 అవుతున్నాయి అనమాట. కార్ అంటే లైక్ కార్ పేమెంట్, మంత్లీ కార్ పేమెంట్ అంటే మనం మొత్తం కట్టేసేసి కార్ అయితే తీసుకోం కదా, ఖచ్చితంగా మనం డౌన్ పేమెంట్ కొంచెం కట్టి తర్వాత ఎవ్రీ మంత్ కట్టుకునేలాగే తీసుకుంటారు మాక్సిమం ఆఫ్ ద పాపులేషన్. సో అది అండ్ ఇంకొకటి కార్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాలి మనము, ఎందుకంటే మనకి ఏదన్నా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా కానీ ఇన్సూరెన్స్ వాళ్ళు చూసుకుంటారు. అండ్ మనం ఖచ్చితంగా అది గ్యాస్ మీద నడుస్తుంది, లేకపోతే ఛార్జింగ్ మీద నడిచినా కానీ అది కొంచెం టైం పడుతుంది కదా, అంటే లైక్ సారీ దానికి ఖర్చు అయితే అవుతుంది కదా దానికి ఛార్జింగ్ పెట్టుకుంటే. సో వీటన్నిటికీ కలుపుకొని ఒక $500 అయితే ఈజీగా అవుతుంది. ఇంకా కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకు అంటే ఇప్పుడు కార్ ఇన్సూరెన్స్ ఈజీగా ఒక $100 ఉంటుంది, బట్ అది ఇంకొంచెం పెరగచ్చు కూడా. ఎందుకు అంటే మన కార్ కి ఏదైనా యాక్సిడెంట్ హిస్టరీ ఉన్నా, మల్టిపుల్ యాక్సిడెంట్ హిస్టరీస్ కనుక ఉంటే ఆ కార్ పేమెంట్, ఇన్సూరెన్స్ పేమెంట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. సో నేను చెప్పింది అయితే మినిమం అమౌంట్. సో ఇందాక పవర్, గ్యాస్ ఇవన్నీ కలుపుకొని 4500 మైనస్ 500 అక్కడికి 4000 వచ్చేసింది. ఇందులో నుంచి ఇంకొక 500 లెస్ చేసేస్తే 3500. సో యా ఇదనమాట. దీంతో మనకి మాక్సిమం ఖర్చులు అయిపోయినాయి అని చెప్పైతే అనుకోవచ్చు. బట్ ఇంకా ఉంటాయి కదండి ఖచ్చితంగా. ఇప్పటి వరకు మనం తినడానికి అయితే ఏం మాట్లాడుకోలేదు, ఉండడానికి అండ్ మనం బయటికి వెళ్ళి రావడానికి వీటి ఖర్చుల గురించే మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు మనం గ్రాసరీ ఖర్చుల గురించి మాట్లాడుకుంటే చాలా పెరిగిపోయింది కాస్ట్ ఆఫ్ లివింగ్ అని అయితే అనుకోవచ్చు. మేము ఉండేది న్యూజెర్సీలో అయితే డబుల్ టైమ్స్ అయితే అయిపోయింది కాస్ట్ ఆఫ్ లివింగ్. సో మినిమంలో మినిమం అసలు ఎంత వేసుకున్నా కానీ, కూరగాయలకు కానీ, మిల్క్, ఎగ్స్ ఇవన్నిటికి పర్ మంత్ ఈజీగా 500 అవుతుంది. ఇంకొంచెం ఎక్కువే అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఇంకొంచెం తక్కువ అవ్వచ్చు, బట్ మినిమంలో మినిమం 500 అయితే ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. 500 లేకుండా అయితే అస్సలు రాదు. సో ఇదనమాట గ్రాసరీస్ కి. ఇంకేముంది అన్ని అయిపోయినాయి కదా అని చెప్పి అనుకుంటున్నారా? ఆగండి. మరి మనం ఇంకా బయటకు అసలు వెళ్ళమా, పార్టీస్ చేసుకోమా, లేకపోతే ఫ్రెండ్స్ తో ఊరిని అలా సరదాగా బయటకు వెళ్ళమా, లేకపోతే మనకి ఏదైనా కావాలి అన్నది ఈ అమెజాన్ ఆర్డర్స్ కానీ ఇలాంటి మల్టిపుల్ ఉంటాయి కదా, దానికి కూడా వేసుకోవాలి కదా. సో మినిమంలో మినిమం దానికి కూడా 500 వేసుకోవాలి. ఎందుకంటే మనం జస్ట్ ఒకసారి బయటికి ఇలా పార్టీ చేసుకొని వస్తేనే మినిమం 200, 250 ఇంకా ఇంకా ఎక్కువ అవ్వచ్చు. సో యా మినిమంలో మినిమం అట్లా 500 అయితే వేసుకోవాలి. సో మన గ్రాసరీస్ అండ్ మన పర్సనల్ ఖర్చులు కలుపుకొని $1000 అయితే అవుతుంది. సో 3500 మైనస్ 2500 అనమాట. సో సారీ 3500 మైనస్ 1000 దట్ ఈస్ ఈక్వల్ టు 2500. నాకైతే మ్యాథ్స్ క్లాస్కి వెళ్ళినట్టుంది మళ్ళీ. లైక్ 1 + 1 = 2, 1 - 1 = 0 అన్నట్టు. సారీ గైస్, నేను ఏదన్నా మధ్యలో క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ కనుక చెప్పండి ఉంటే. నేను మీకు చెప్పాలనుకుంటున్న లెక్కలు మాత్రం కరెక్ట్ గానే చెప్తున్నాను అని చెప్పి అయితే అనుకుంటున్నాను. సో యా ఇది ఏంటి మనం మినిమం ఖర్చులు, అసలు ఏమి లగ్జరియస్ కాకుండా, అట్లా కాకుండా ఇట్లా కాకుండా మినిమంలో మినిమం మనం మొత్తం సేవింగ్స్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఖర్చులు ఇలా అవుతాయి అనమాట. ఒక 10,000 వచ్చే వాళ్ళకి మిగిలేది 2500, అంటే మన ఇండియన్ లెక్క ప్రకారం 2 లక్షలు. ఒక్కొక్కసారి అది చాలా తక్కువ మిగలచ్చు, ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ మిగలచ్చు. ఎక్కువ అనే ఆప్షన్ అయితే కష్టం అనే చెప్పుకోవాలి, దానికన్నా తక్కువనే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు నువ్వు చెప్పేసావు 2500 మిగులుతాయి అని చెప్పి, అందుకే మేము అమెరికా వచ్చాము లేకపోతే అంతే ఖర్చులు అవుతాయి అనుకున్నాము అని మాత్రం అనుకోకండి. ఇప్పుడు నేను చెప్పే ఖర్చులు స్టేట్ టు స్టేట్ వేరీ అవుతాయి. న్యూజెర్సీయే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అనుకుంటే కాలిఫోర్నియా ఇంకా చాలా ఎక్కువ. సో అక్కడ ఇంకొంచెం ఎక్కువ అవుతాయి అనుకుంటా, అంటే లైక్ అక్కడ 2 బెడ్ ఇట్లా $3000 అట్లా అవుతుంది. సో అలాంటి వాళ్ళకి ఖర్చు ఇంకా ఎక్కువ ఉంటుంది.
ఇది ఫిక్స్డ్ ఫర్ వన్ స్టేట్ కాదు. నేను చెప్పేది ఏంటంటే వేరీ అవుతుంది, ఒక్కొక్క స్టేట్ కి ఇంకొంచెం వేరీ అవుతూ ఉండొచ్చు. లైక్ ఒహాయో, మిషిగన్ ఇలాంటి స్టేట్స్ ఏంటంటే కొంచెం తక్కువ ఖర్చులు అయ్యే స్టేట్స్ అన్నమాట. సో ఈ ఖర్చులు ఇంకొంచెం తక్కువ అవ్వచ్చు, అండ్ ఈ ఖర్చులు ఇంకొంచెం ఎక్కువ అయ్యే స్టేట్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇది మనం నేనేంటంటే కి అసలు ఏమీ లేకుండా భయంకరంగా సంపాదించిన వాళ్ళని చూసాము. అండ్ చాలా డబ్బులుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా పెద్ద ఏం సంపాదించకుండా ఖాళీ చేతులతో వెళ్ళిన వాళ్ళని కూడా చూసాము. ఏది ఏమైనా కానీ అది మన సేవింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ ప్రాసెస్. అదే ఇంట్లో ఇద్దరు లేకపోతే ఇంకా ముగ్గురు పిల్లలు కూడా ఎర్నింగ్ అంటే లైక్ పెద్దవాళ్ళు అయిపోయి ఎర్న్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా శాలరీస్ అనేది చాలా ఎక్కువ అంటే లైక్ మిగిలేవి చాలా ఎక్కువ ఉంటాయి, దానికి తగ్గ ఖర్చులు కూడా పెడతారు అనుకోండి. బట్ ఒక్కళ్ళే ఎర్న్ చేస్తే ఇక్కడ సేవింగ్ చేసుకోవడం అనేది చాలా కష్టం అన్నమాట. ఇప్పుడు కపుల్ గా వస్తే ఖచ్చితంగా ఇద్దరు ఎర్న్ చేసుకుంటేనే మనం సేవింగ్స్ ఎక్కువ చేసుకోగలము, లేకపోతే సేవింగ్స్ అనేది చాలా కష్టం. అండ్ శాలరీ ఈ స్లాబ్ వాళ్ళకే నేను చెప్తుంది, ఇంకొంచెం తక్కువ శాలరీ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, ఇంకా ఎక్కువ శాలరీ వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఓన్ హౌసెస్ ఉండొచ్చు, ఆ లోన్ కట్టాలి అంటే ఇంకొంచెం ఎక్కువ పడుతుంది, అది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. సో ఇది ప్రస్తుతం ఒక $10,000 నెలకి సంపాదించే వాళ్ళకి ఎంత మిగులుతుంది అనేది మనం ఇవాళ ఈ వీడియోలో మాట్లాడుకున్నాము. నేనైతే క్లియర్ గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. చెప్పాను కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మన కామెంట్ సెక్షన్ రివ్యూ అనేది ఒకటి అనుకుంటున్నాం కదా, సో కామెంట్ సెక్షన్ రివ్యూలో ఖచ్చితంగా మాట్లాడుకుందాము. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా లేకపోతే ఏ టాపిక్ మీద వీడియోస్ కావాలి అన్నా కానీ డోంట్ ఫర్గెట్ టు లీవ్ యువర్ doubt or question in comment section. And that's it for this video guys. Don't forget to like, share and subscribe to my channel.